వెల్కమ్ టు ఏఎన్టీవీ. జాతీయ బీసీ సంఘాల సమీక్ష నాయకులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేశారని, రాబోయే ఎన్నికల్లో మద్దతు పలికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషమైన కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మితో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు మరి జాతీయ బీసీ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంకట్రావు గారు మన వైఎస్ఆర్ పార్టీ రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రతి అభ్యర్థులకి మద్దతు దిశగా ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీలందరినీ కూడా గెలిపించుకోవాలి, మన బీసీల బాధ్యత అని కూడా మరి లాగా వెంకట్రావు గారు అందరికీ అండగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారిని బీసీల పక్షపాతి కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రి వర్యులు చేసుకోవటం మన అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే బీసీలని ప్రతి ఒక్కరూ వాడుకొని వదిలేశారు. బీసీలు వెనకబడిన కులాలు కాదు, బ్యాక్ బోన్ కులంగా గుర్తించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే ప్రక్రియలో నాకు రాష్ట్ర కృష్ణబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి వల్లే నాకు అవకాశం వచ్చింది. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను గుర్తించి రాష్ట్ర కృష్ణబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా వేయడం జరిగింది. నాలాంటి బీసీ నాయకులకు దాదాపు 690 చిల్లర డైరెక్టర్లు ఇచ్చిన ఘనత, 56 కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని 175కి 175 స్థానాలు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మనకిది, ఆయనకంటే కూడా మనకు అవసరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో 6 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచారు. ఇది 6వసారి సిక్సర్ కొట్టే దిశగా బీసీలందరూ కూడా ఒక తాటి మీద ఉండి బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా వాసనని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరికంటే మనకు ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బీసీల పక్షపాతి. ఆరామ క్షేత్రాలు అన్ని కులాలు కూడా ఇక్కడ ఆరామ క్షేత్రాలు లేకపోతే అందరికీ ఆరామ క్షేత్రాలు కట్టిస్తున్న ఘనత కూడా ఆయన సొంత నిధులతో మరి ఏర్పాటు చేశారు. ఆయన మళ్ళా సిక్సర్ కొట్టించే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీ గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మన వైసీపీ ఎమ్మెల్యేలు 2 ఎంపీలను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మన బొట్ల సుబ్బారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అధ్యక్షుల వారు వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయడానికి కోసం మన ఎమ్మెల్యే గారిని, ఇక్కడ ఉండేటువంటి ఎంపీ గారిని, వీళ్ళందరినీ కలిసి మన వైఎస్ఆర్సీపీ పార్టీని ముందరకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని ఆయన వచ్చారు. మనందరం కూడా బీసీలందరం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎన్నో కార్పొరేషన్లు, దాదాపు 56 కార్పొరేషన్లు ఇచ్చారు. అలాగే డైరెక్టర్లు ఇచ్చారు. మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు, చైర్మను మమ్మల్ని పలమనేరు నుంచి చైర్మన్గా ఈ మధ్యనే అపాయింట్ చేశారు. వారు కూడా ఈ మధ్య వచ్చి మన ఎమ్మెల్యే గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సపోర్ట్ చేసి మేమందరం దాదాపు 500-600 మందితోటి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ ఏర్పాటు చేసిన దాంట్లో తప్పనిసరిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా చైర్మన్ గారు కూడా కోరి వెళ్ళారు. మేము కూడా అదే పనిలో ఉన్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 1999లో నుంచి నిలబడ్డప్పటి నుంచి మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే ఓటు చేస్తూ వచ్చాము. అలాగే ఇప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంపూర్ణంగా మేము డోర్ టు డోర్, ఇల్లు తిరిగి ప్రచారం చేసి తప్పనిసరిగా మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ, మా బీసీ కమ్యూనిటీకి చెప్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని
తప్పనిసరిగా 175కి 175 సీట్లు వచ్చే విధంగా మా బీసీ కులాలంతా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరుగుతున్న, ప్రభుత్వంలో జరుగుతున్న న్యాయం ఏం జరుగుతుందని ఒకసారి బీసీ సోదరులు మొత్తం ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని అతను సొంత జాగీరి పార్టీలాగా అనుభవిస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చి ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీతో పోరాడి ఒక ఒంటి చేతితోటి పార్టీని నిలబెట్టి బీసీ సోదరుల్ని మన హక్కుని చేర్చుకోవాలి, బీసీ సోదరుల వల్ల నాకు మన పార్టీకి వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని మన బీసీ సోదరుల మొత్తాన్ని హక్కు చేర్చుకొని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. గ్రామ స్వరాజ్యం మాటలకే పేపర్లకే వింటున్నాము, కానీ ఎట్లా ఉంటుందని ఈరోజు కూడా తెలీదు. ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం ఇట్లా ఉంటుందని చెప్పి చాటి చెప్పిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుద్ది. ఆలోచించండి బీసీ సోదరులారా. ఈరోజు పల్లెటూరులో ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఎవరైనా చూడండి, వాళ్ళకి ఎన్ని పథకాలు అందుతున్నాయో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. పట్టణంలో కూడా ఈరోజు బీసీ సోదరులకు కానీ అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కానీ ఎన్ని పథకాలు అందుకుతున్నాయో, ఎంతమందిని ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లాగే ఈరోజు ఈ పట్టణంలో ఉన్న బాలినేని శ్రీనివాసులు రెడ్డి మా వాసన్న ఒకసారి ఆలోచించండి. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము 8 మంది 9 మందిమే యాదవ్లో ఉన్నాము, బీసీలో కానీ మొత్తం ఒక 20 మంది 30 మంది ఉన్నాము. కానీ ఈరోజు అంచెలంచెగా ఎదిగి ఆయన అతను ప్రేమించే దానికి ఈరోజు మన బీసీ సోదరులు మొత్తం కలిసి ఆయన పక్కన సగానికి సగం పైనే ఉన్నాం మనం. ఈరోజు ఒంగోలు టౌన్లో రాబోయే ఎలక్షన్లలో బీసీ సోదరుల సత్తా ఏందో ఈ దామచర్ల జనార్దన్ గారు చూపిస్తారు, తొందర ఏమి లేదు. కానీ ఈరోజు పెత్తందారి పోకడకపోతున్నారు. వాళ్ళ సామాజిక వర్గం చేసే అరాచకాలు ఈరోజు ప్రతి జనం మొత్తం గమనిస్తున్నారు. 2019లో ఇట్లాగే మీ సామాజిక వర్గం ఏం చేసిందే కంపాలలో అది చూసాము. ఈరోజు మా శశమ్మ కోడలు, మా వాసన కోడలు ఒక అపార్ట్మెంట్కి పోతే జరిగిన ఆ రోజు మీ సామాజిక వర్గం ఏ దుర్చర్యలు చేసిందో చూసాము. నిన్నగాక నిన్నే మా 14వ డివిజన్లో మా వాసన పర్యటిస్తుంటే అక్కడ జరిగిన మీ సామాజిక వర్గం చేసే వింత పోకడలను కూడా చూసాము, ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం కలిసి నీకు రానున్న రోజుల్లో 13వ తరగతి జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. బొట్ల రామారావు, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు. వస్తాం. చెప్పుకుంటుండేవాళ్ళు, కానీ అది బీసీల పార్టీ ఇప్పుడు రామారావు టైంలో చేశారే కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో బీసీలకి న్యాయం చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు సపరేట్గా రాజకీయంగా బీసీలు ఎదిగేదానికి 56 కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ చైర్మన్లుగా అలాట్ చేశారు. ఏదైనా ఇది ఉంటే మీరు చర్చకు రావచ్చు, మేము నిరూపించుకుంటాము బీసీలకు ఎవరు న్యాయం చేశారో తెలియజేస్తా ఉన్నాం.